వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూలై మాసంలో 18వ తేదీ ధనుసు రాశి జాతకులు జాగ్రత్తగా వినండి. ఈరోజు శుక్రవారం తేదీ. ఈ రోజునే ఇలా జరగడానికి కారణం మీ గోచర స్థితి. మీరు చేసిన పాపకర్మలు కావచ్చు, శని భగవానుని యొక్క కర్మ తాలూకా ఫలితాలు మాత్రం ఈ రోజున పొందుకోబోతున్నారు. పొద్దున్నుంచి మనస్సులో ఏదో ఒక తెలియని బాధ ఉంటుంది. రాత్రి 9:20 ఈ యొక్క బాధకు కారణం, ఆ కారణం వల్ల వచ్చిన బాధ వర్ణనాతీతం. కుళ్ళి ఏడుస్తారు, ఏడుస్తూనే ఉంటారు. ఇది మీ పరిస్థితి, గ్రహస్థితి. ఏం జరగబోతుంది తెలియాలనుకుంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా మా చిన్న మనవి ఏంటంటే, చాలా మంది చెప్తున్నారు మాకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఊహకు అందనంత ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకో మాకు అర్థం కావడం లేదని. మా గురువు గారు చెప్పేది ఏమిటంటే గనక, చాలా మంది కూడా ఇష్టదేవత ఆరాధన చేసుకుంటున్నారు, కానీ కులదేవతను మర్చిపోతున్నారు. వంశాన్ని కాపాడే కులదేవత, మీ వంశ వృక్షానికి కులదేవత ఆశీర్వాదం లేకపోతే ఇలాగే అకస్మాత్తుగా కష్టాలు వస్తాయి. బోరున విలపిస్తారు. కనీసం కులదేవత ఎవరో అయినా తెలుసుకుని ప్రయత్నం చేయండి. తెలియని వారు కనీసం ఇంట్లో పెద్దవారిను, గ్రామాల్లో ఉన్నవారిను అడిగితే మీ యొక్క వంశ వృక్షం బీజం ఎక్కడ పడిందో, ఏ కులదేవత మీ వంశాన్ని కాపాడుతుందో మీకు తెలుస్తుంది. వారి ఫోటో తెచ్చుకుని పూజలు చేసుకోవడం, ఆరాధించుకోవడం. ఫోటో దొరక్కపోతే కనీసం పేరు అయినా తెలుసుకుని నిత్యం మదిలో తలుచుకోవడం. ఇది మీరు చేయాల్సింది. దీనితో పాటుగా కులదేవత ఎవరో కూడా కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీరు, మీ యొక్క జీవితం, మీ యొక్క కుటుంబం చల్లగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. వచ్చే సమస్య చిన్నది అయినా పెద్దది అయినా భూతద్దంలో పెట్టి అస్సలు చూడొద్దు. ఈ రోజు రేపు ఒకేలా ఉండవు కదా. చెడు మంచి, మంచి చెడు ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉంటాయి. ఈ రోజు జరగబోయేది ఏమిటి, ఆ సంఘటన ఏమిటి, ఏం జరగబోతుంది అన్ని వివరాలు విపులంగా ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు మాత్రం ప్రతిదీ జ్ఞాపకం ఉంచుకోండి. మనసులో ఒక ఆలోచన మాత్రం తప్పకుండా రావాలి. ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఈ వీడియోని వినండి. ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్కటి అక్షర సత్యమే. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఇక ఆలస్యం వద్దండి, వీరికి జరిగే గురించి ప్రతిదీ తెలుసుకుందాం. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా చిత్తశుద్ధిని చూపిస్తుంటారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మరచిపోరని అందరూ చెప్తూ ఉంటారు. వీరు అంతలా అందరిలో గుర్తింపు పొందుకుంటారు. అందరినీ గుర్తు చేసుకుంటారు. చేసే ప్రతి పనిలో కూడా ఆ యొక్క మేలును విశదీకరిస్తూనే ఉంటారు. పలువురితో చెబుతారు. మేలు పొందుకున్నందుకు వారు పడిన సంతోషాన్ని అందరికీ తెలియజేస్తుంటారు. పదే గుర్తు చేస్తూ కుటుంబ సభ్యులకు తెలియచెప్తుంటారు. మేము లేకపోయినా ఆ మేలుని మీరు గుర్తుంచుకోవాలి అంటూ సంతానానికి కూడా తెలుస్తూ ఉంటుంది. వీరి యొక్క మంచి మనసు దూరంగా ఉన్నవారికి అర్థం కాదు. దగ్గరగా ఉన్నవారికి వీరు ఏమిటి, వీరి తత్వం ఏమిటి, మనసు ఏమిటో చెప్పాల్సిన అవసరం ప్రత్యేకించి లేదు. కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహాలను, బంధాలను విడిచిపెట్టే తత్వం ఉండదు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో కోపావేశాలకు ఎక్కువగా లోనవుతుంటారు. అప్పటి ఆ తరుణంలో కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే, మాటలు అదుపులో పెట్టుకోగలిగితే వీరి యొక్క జీవితం మరొక్కలాగా ఉంటుంది. కొన్నిసార్లు విచక్షణ మరచిపోయే ఎదుటి వారి మీద
ఈ రాశి జాతకులు అధిక కోపం, అధిక ఆగ్రహం, ఆవేశం, కట్టలు తెంచుకుని ప్రదర్శిస్తుంటారు. ఇందులకు గాను కొన్నిసార్లు పెద్ద పెద్ద ఇబ్బందులే ఎదుర్కొన్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే ఈ రాశి జాతకులు రాత్రి 9:20 లోపు ఏ సమయంలో అయినా సరే ఒక పెద్ద దురదృష్టకర సంఘటన జరగబోతుంది. ఇది ఆపినా ఆగదు, దాచినా దాగదు. ఇలాంటి స్థితి శని భగవానుని యొక్క అననుకూలతే అని చెప్పొచ్చు. మీరు మాత్రం ధైర్యం కోల్పోవద్దు. కష్టం వచ్చింది కదా అని భగవంతుణ్ణి నిందించొద్దు. ఏ కష్టమైనా భరించగలిగినంత వరకే ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకోండి. మనం ఊహించే విధంగా కొన్ని జరుగుతాయి, ఊహించని విధంగా మరికొన్ని జరుగుతాయి. ఊహకు అందని పరంగా జరిగేది ఈ రోజున జరగబోతుంది. ఎటువైపు నుంచి దూసుకొస్తుందో ఈ ప్రమాదం అన్నట్లుగా మీ మనసులో అలజడి కలుగుతుంది. చాలా కాలంగా మిమ్మల్ని మిత్రులుగా భావిస్తున్న ఒక శత్రువు మీ దగ్గరకొస్తాడు. మీ దగ్గరకు రావడం మాత్రమే కాకుండా మీ యొక్క జీవితంలో అల్లకల్లోలాన్ని సృష్టించబోతున్నాడు. మీకు దగ్గరగా ఉన్నట్లుగా, మీ యొక్క మేలుని కోరుకుంటున్నట్లుగా ఎక్కువగా నటిస్తాడు. మీ యొక్క బలహీనత బాగా తెలిసిన వ్యక్తి. ఎందుకంటే మీతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న వారి మీ దగ్గరకు యాదాలాపంగా సరదాగా వస్తారు. వచ్చి వారి సహాయాన్ని అడిగినట్లే అడుగుతారు. మీతో చేయిస్తారు. వారు వద్దు అన్నట్లు నటిస్తారు. కొంతమంది వ్యక్తులు ఉంటారు కదండి, వారి యొక్క కష్టం, బాధ ఎవరికి చెప్తే పని అవుతుందో వారికి తెలుసు. పోనీ ఆ యొక్క కష్టం ఏమైనా నిజాయితీగా ఉంటుందా అంటే అస్సలు ఉండదు. ఎప్పుడైనా సరే కష్ట సమయంలో మనం ఉంటాము, కానీ దాని యొక్క తీవ్రత ఇంపార్టెంట్. ఈ యొక్క తీవ్రత ఎలా ఉంటుందంటే, ఏదో యాదాలాపంగా ఒక రాయి వేస్తారు, తగిలితే తగులుతుంది కదా, వారు చేస్తే చేస్తారు కదా, వారిని మభ్యపెట్టడం నాకు చాలా సులభం కదా ఇత్యాది ఆలోచనలతో వారు మీ వద్దకు వస్తారు. మీ చెంతనే కూర్చుంటారు, నటిస్తారు. పగవాడికి కూడా ఈ బాధ రాకూడదు అన్నట్లుగా మీరు వెక్కి వెక్కి ఏడుస్తారు. ఈ యొక్క నటన అంతా ఇంత కాదు. మీరే ప్రోత్సహించి వారిని ధనం అందుకోమన్నట్లుగా ప్రవర్తించే గుణం వారిది. ఈ యొక్క చెడు లక్షణం, ఈ అవలక్షణమే మీరు తట్టుకోలేకపోతున్నారు. ధన సహాయం చేయడం కానీ, మాట సాయం చేయడం కానీ, వారి యొక్క పని మీ ద్వారా చేయించుకోవడానికి కానీ పెద్ద పెద్ద ప్రణాళికలతోనే వస్తారు. ఏదైనా సరే మీరు ఒక్కసారి ఆగి ఆలోచించండి. సాయం చేయడం మంచిదే కానీ ఎంచిపోసిన ఏట్లో పోయకూడదు, బూడిద పాలు చెయ్యకూడదు. ఈ యొక్క వ్యక్తులు మీ జీవితంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, వారి వల్ల మీకు మంచి జరిగిందా, మీ మనసు కాస్తంత అయినా వారితో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉందా, మీ మనసు చెప్పిన మాటను ఆలకించేలా వారు చేస్తున్నారా, లేదా వారి నిర్ణయాలు మీ మీద రుద్దేస్తున్నారా? ఒక్కసారి ఎప్పుడైనా కూడా జీవితంలో ఇటువంటి ప్రశ్న మీకు తలెత్తిందా? లేదంటే ఈ రోజు ఆ బీజం వేసుకోండి. కానీ ఆ యొక్క ప్రశ్నను మనం మనసుతో ఆలోచిస్తేనే సమాధానం దొరకడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఈ రోజున ఊహించని విధంగా ఇటువంటి శత్రువును కనుక్కునే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. వారు సహాయం అర్థించే వచ్చారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని గొలిపే సంఘటనే. ఎందుకంటే చాలా కాలంగా కూడా వారు మీతోనే ఉంటున్నారు, కానీ ఎప్పుడూ కూడా మీ యొక్క మేలుని కోరుకోలేదు. ఈ విషయం ఈ రోజున తేటతెల్లం అవుతుంది. ఈ రోజు ఎటువంటి సాయం కానీ, ఎటువంటి మాట కానీ, ఎటువంటి నిర్ణయం కానీ అస్సలు వారి విషయంలో తగదు. నిర్మోహమాటంగా లేదు అనే విషయం చెప్పండి. మా వల్ల కాదు, మేము చెయ్యలేము అనే విషయం చెప్పేయండి. నాంచొద్దు, మొహమాటానికి పోవద్దు. ఈ రోజు మనోచాంచల్యత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మీరు మార్చేస్తారు. కావున ఇప్పటి ఒప్పు రేపటి తప్పు, రేపటి తప్పు ఈ రోజు ఒప్పు. ఈ విషయం గ్రహించండి. నిర్మోహమాటంగా వారికి తెలియచెప్పేయండి. ఇక మిగిలిన అంశాలు ఈ రోజు చూస్తే, పెట్టుబడులకు మీరు చేసే ప్రయత్నం ద్వారా డబ్బు సమకూరుతుంది. వ్యాపారం మొదలు పెట్టడానికి కావలసిన పరిస్థితులు అనుకూలిస్తాయి. లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శాంక్షన్ అవ్వొచ్చు. దినఫలాల ప్రకారం కొంతమంది ఈ రాశి వ్యక్తులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొంతమంది వాహనం కొనుగోలు చేస్తారు. ఇంకొంతమంది గృహ నిర్మాణ పనులను ముందుకు తీసుకువెళ్లడంలో తమ వంతు పాత్ర పోషించబోతున్నారు. ఏదైనా గృహాన్ని కొనుగోలు చేయడం కావచ్చు, జరుగుతుందని చెప్పొచ్చు.
ఈ రోజు దిన ఫలాల ప్రకారం విదేశాల్లో ఉంటున్న వారికి మీ వృత్తి రీత్యా కావచ్చు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది. నిరాశ చెందొద్దు. ఎటువంటి వృత్తి ఉద్యోగాలు చేస్తున్నా ఈ రోజు కొన్ని సవాళ్లే ఉంటాయి. సవాళ్లు ఎదుర్కొన్నాకే పరిస్థితులు అనుకూలంగా మారుతాయి అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. స్నేహితులకు సంబంధించిన ఒక శుభవార్త కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం వినబోతున్నారు. ఈ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా మీ ముందులకు రాని అవకాశం ఈ రోజు వస్తుంది. 100% ఆ అవకాశం సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు. కానీ చిన్న మెట్టు ఎక్కండి. ఈ అవకాశం పెద్ద మెట్టుకు మీకు దారి తీస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఈ రోజు మాత్రం నిర్ణయాలు తీసుకోండి. మీ నిర్ణయాల్లో ఎదుటి వారి యొక్క ప్రమేయం ఉండకూడదు. ఈ రోజున ప్రతికూల అనుకూల ఫలితాల మిశ్రమంగా ఉంటుంది. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యము శివారాధన చేసుకోండి. నిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.